తల్లిదండ్రులు బంధువులు లేని పిల్లలకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నేనున్నానంటూ అండగా నిలుస్తుంది. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్డ్ చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ CCIలో నివసిస్తున్న 2204 మంది అనాథ పిల్లలను రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఆరోగ్యశ్రీ కార్డు పొందాలంటే కొన్ని గుర్తింపు కార్డుల అవసరం తప్పకుండా ఉంటుంది. అయితే అవి అనాథ పిల్లల వద్ద లేకపోవడంతో వారు ఆరోగ్యశ్రీ కార్డును పొందలేకపోయారు. అనుకోని కారణాల వల్ల ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటుంటారు పిల్లలు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేకుండానే అనాథ పిల్లల పేరు మీదే ఆరోగ్యశ్రీ కార్డులు అందించాలని సరికొత్త నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్ జిల్లాలోని చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ CCIలో ఉంటున్న 2204 మంది అనాథ పిల్లలకు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో గౌరవ మంత్రులు శ్రీ సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ చేశారు. ఈ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల ద్వారా అనాథ పిల్లలు గుర్తింపు పొందిన 95 పైగా హాస్పిటల్స్ లో 180 పైగా వైద్య చికిత్సలు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మంత్రులు సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు అనాథ పిల్లలతో సహపంక్తి భోజనం చేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మేమున్నామంటూ భరోసానిచ్చారు. సమాజంలో అనాథ పిల్లలకు ఆసరాగా నిలిచేవారు లేరని, అందుకే తమ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి సీతక్క గారు పేర్కొన్నారు. ఒక హైదరాబాద్ లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనాథ పిల్లలందరికీ ఈ హెల్త్ కార్డు పథకం అందేలా తాను బాధ్యత తీసుకుంటానంటూ ఒక భరోసా ఇచ్చారు. ఒక తల్లిగా తనకు పిల్లలు పడే బాధ తెలుసని ఆ తల్లి మనసుతో అనాథ పిల్లలకు సొంత తల్లిలా అండగా ఉంటానంటూ మాట ఇచ్చారు. అనాథలకు ఆసరా కావటం కన్నా గొప్ప సేవ మరొకటుండదు. వారి చిరునవ్వులే నా శక్తి అంటూ పేర్కొన్నారు సీతక్క గారు. ఇదిలా ఉండగా అనాథ పిల్లలకు హెల్త్ కార్డులు అందించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. అనాథ పిల్లలకు మంత్రి సీతక్క గారు ఆశాకిరణంలా నిలిచారంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.